మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 21వ వచనం వరకు చదువుదాం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దగ్గరున్న ఆ యజమాని తన దాసుల్ని పిలిచి ఆ యజమాని తన ఆస్తిని వారికి అప్పగించడానికి ఆ దాసుల్ని పిలిచి ఆ యజమానుడు ఆ దాసుల్లో ఒక వ్యక్తికి 5 తలాంతులను, ఒకరికి 2 తలాంతులను, ఒకరికి 1 తలాంతును ఎవరి సామర్థ్యము కొలది వారికిచ్చి ఆ యజమానుడు వారి ఆస్తిని దాసులకు అప్పగించి ఆయన దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగుననే 2 తలాంతులు తీసుకుని వాడు వ్యాపారం చేసి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి వ్యాపారం చేయకుండా భూమిని తవ్వి తన యజమాను యొక్క సొమ్మును దాచిపెట్టాను. చాలా కాలం గడిచిన తర్వాత ఆ దాసుల యజమానుడు దూర ప్రాంతం నుండి ప్రయాణమై మరలా తన దాసుల వద్దకు వచ్చి వారి వద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చి వెళ్ళావు. అవియుగాక నేను వ్యాపారం చేసి దాని ద్వారా వచ్చిన రాబడితో కొంత పోషిస్తూ మరలా నేను 5 తలాంతులకి 5 తలాంతులు సంపాదించింది అని చెప్పాను. ఆ యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, మనకి కావలసిన పాయింట్ ఇది. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమింతును అని చెప్పాను. ఈ చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభువు ఒక ఉపమాన రీతిగా ఒక మాట మాట్లాడారు. పోయిన రాత్రి కాలం నేను కొంచెము అనే విషయాన్ని గురించి 3 భాగాలు మాట్లాడాను. కొంచెము కానీ నువ్వు ఓర్చుకున్నట్లయితే నీ కాపురం బాగుండేది అని, కొంచెము కానీ ఓర్చుకున్నట్లయితే ఆ గొడవ వచ్చి ఉండేది కాదేమో, కొంచెము కానీ నువ్వు కష్టపడినట్లయితే పాస్ అయ్యే వ్యక్తివేమో, ఉద్యోగానికి వచ్చేదేమో, కొంచెము కానీ ఓర్చుకున్నట్లయితే నీ కుటుంబం బాగుండేదేమో. ఇలాగా కొంచెం అనే పదం గురించి తీసుకొని కొంచెము కాలము శ్రమ పడిన మీదట ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేయును అని చెప్పారు. కొంచెము నూనె ఉన్నట్లయితే బుద్ధి కలిగిన కన్యకలతో పాటు ఈ బుద్ధి లేని కన్యకలు కూడా వెళ్ళేవారు. నూనె లేదు కనుకే బుద్ధి లేని కన్యకలు అన్నారు. 3వ విషయం ఏం చెప్పానంటే, కొంచెము నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచము సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలుగు చేస్తుంది. నాలుక అగ్ని వంటిది. అగ్ని అడవుని ఎలా తగలబెడుతుందో నాలుక కూడా పంపలను అలా తగలబెడుతుందని చాలా విషయాలు చెప్పారు. కొంచెము అని ఈరోజు పాఠ్య భాగంలో కొంచెము, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద పట్టణాల మీద నియమిస్తున్నానని యజమానుడు చెబుతున్న వాక్యాన్ని చదివాం. యజమానుడు దూరదేశాన్ని వెళుతూ ఉన్నాడు. తన దగ్గర ఉన్న ఆస్తిని తన దాసులకు ఇవ్వాలనుకున్నాడు. దాసులు పిలిచాడు. పిలిచి ఒకవైపు ఒక అతని వైపు చూస్తుంటే ఇతను కష్టజీవిలాగా ఉన్నాడు. రాత్రి అనక పగలనక కూడా కష్టపడేటట్లుగా ఉన్నాడు.
ఈ కష్టపడే వ్యక్తికి కానీ నేను ఎక్కువ సొమ్ము కానిస్తే ఇంకా కష్టపడి వ్యాపారం చేస్తాడేమోనని ఆలోచించి ఆ కష్టపడే వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు. సమ్ బెటర్ అనుకునే వ్యక్తికి ఏమన్నా 2 తలాంతులు ఇచ్చాడు. ఏదో ఈయన కూడా కష్టపడతాడు అనుకునే వ్యక్తికి ఏమన్నా 1 తలాంతు ఇచ్చాడు. తలాంతు అంటే 3600 రూపాయలు. 1 తలాంతు అంటే 3600 రూపాయలు. 5 తలాంతులు 5 × 3600 ఎంత? 5 × 3600 ఎంతమ్మా? 18,000. నేను లెక్కేలా, కింద చెప్పిన మాట చెప్తున్నాను, నేను లెక్కేలా 18,000. ఈ 18,000 రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చాడు. రెండో వ్యక్తికి 3,600 ప్లస్ 3,600 ఎంత ఇచ్చాడు? 7,200. మూడో వ్యక్తికి 3,600 రూపాయలు ఇచ్చాడు. ఆ రోజుల్లో 1 రూపాయి విలువ చాలా వాల్యుబుల్. అయితే ఈ 18,000 రూపాయలు తీసుకున్న ఈ వ్యక్తి వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారంతో వచ్చిన లాభంలో తన కుటుంబాన్ని జరుపుకుంటూ సొమ్ముని కూడబెట్టాడు. ఆ యజమానుడు మరలా తిరిగి వచ్చేంతవరకు ఎంత సంపాదించగలిగాడంటే ఇచ్చిన దానికి ఇచ్చినంత సంపాదించాడు. 5 తలాంతులకి 5 తలాంతులు సంపాదించాడు. అయితే ఆ యజమాని ఆ దాసుడు వైపు చూసి అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు. ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు. నేను 5 తలాంతులు కాదు నీకు ఇయ్యాల్సింది, 5 లక్షల తలాంతులే నీకు ఇవ్వగలను నేను. అయితే మీ సామర్థ్యత కొలది నేను ఇచ్చాను. 5 లక్షల తలాంతులైనా నేను మీకు ఇవ్వగలను. కానీ ఈ చిన్న విషయములో, ఈ కొంచెము విషయంలో యజమాని దగ్గర ఎంత ఉందండి? 5 తలాంతులు యజమాని దగ్గర ఉంది. పరలోకపు యజమాని దగ్గర కావలసినంత ఆస్తి ఉంది. పరలోకపు యజమానుడి దగ్గర కావలసిన ఆస్తి ఉంది, ఎంతైనా ఇవ్వగలడు. కానీ ఇచ్చిన దాన్ని వినియోగిస్తాడా, వినియోగించడా? పని చేస్తాడా, పని చేయడా? దేవుడు ఒక మనిషికి ఒక తలాంతు ఇచ్చిన తర్వాత ఆ తలాంతుతో ఆ మనిషి పని చేయాలి. ఒక మనిషికి ప్రార్థన తలాంతు ఇస్తాడు దేవుడు. నీవు ప్రార్థన చేసి కొన్ని ఆత్మల్ని కనాలి. ఒక మనిషికి పాటలు పాడే తలాంతు ఇస్తాడు దేవుడు. పాటలు పాడి నీ పాటల ద్వారా అనేక మందిని ప్రభు తట్టు ఆకర్షించాలి. ఒక వ్యక్తికి వాక్యం చెప్పే తలాంతు ఇస్తాడు. వాక్యము ద్వారా అనేక మందిని ప్రభు దగ్గర నడిపించడానికి, అనేక మందిని ఆకర్షించడానికి వాక్యం ద్వారా ఆకర్షించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. వంట చేసే తలాంతు కొంతమందికి ఇస్తాడు, పరిచయం చేసే తలాంతు కొంతమందికి ఇస్తాడు. ఎవరికి ఇవ్వబడిన తలాంతుని వాళ్ళు ఏం చేయాలంటే పని చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ పరిచర్య చేసే తలాంతు దేవుడిగా నీకు ఇస్తే నీవు పరిచర్య చేస్తూ ఉండాలి. ప్రభు వచ్చేంత వరకు నీ పరిచర్య ప్రభు మెచ్చుకునే విధంగా ఉండాలి. పరిచర్య ప్రభు చూడాలి. సమూయేలు పరిచర్య ప్రభు చూశాడు. ఎవరు పరిచర్య అండి? సమూయేలు పరిచర్య ప్రభు చూశాడు. సమూయేలు వయసు చాలా చిన్న వయసు. పాలు మానిన తర్వాత వాళ్ళ తల్లి ఆ మందిరంలో ఆ బిడ్డని అప్పగించేసి వెళ్ళిపోయింది. పాలు మానిన ఆ బిడ్డని సేవ కోసం ఇచ్చేసి వెళ్ళిపోయింది. చిన్న వయసులో నుండే ఆ చిన్న బిడ్డ పరిచర్య చేస్తున్నాడు. దేవుని మందిరాన్ని శుభ్రం చేస్తున్నాడు. దేవుని మందిరంలో దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మందిరాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుని మందిరంలో కనిపెట్టుకొని పరిచర్య చేస్తున్నాడు కనుక పరిచర్య చేసే సమూయేలుతో పరలోకపు దేవాది దేవుడు రాత్రి వేళ మాట్లాడుతున్నాడు సమూయేలుతో. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా, దేవుడు ఒక వ్యక్తికి తన ఆశీర్వాదాన్ని ఇవ్వాలన్నా, దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలన్నా, దేవుడు ఒక వ్యక్తికి కలనివ్వాలన్నా, దేవుడు ఒక వ్యక్తికి స్వరాన్ని వినిపించాలన్నా,
దేవుని యొక్క సన్నిధానంలో ఆ వ్యక్తి నమ్మకంగా ఉండాలి. కొంచెములో నమ్మకంగా ఉండటం. సమూయేలు కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. ఆ చిన్న వయసులో కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని కొరకు ఏమి చేసావని ప్రభు అడిగితే నువ్వేం చేసావో లెక్క చెప్పాలి. నేను నీకు ఇవ్వబడిన ఆ ఆస్తిలో, నేను నీకు ఇచ్చిన తలాంతులలో, నేను నీకు ఇచ్చిన రక్షణ ద్వారా, నేను నిన్ను రక్షించాను, నేను నీకు ఇచ్చిన రక్షణ ద్వారా, నీ రక్షణ సాక్ష్యం ద్వారా ఎంతమంది ప్రభువులోకి వచ్చారు? ఎప్పుడో మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిన మనల్ని అనాది కాల సంకల్పంలో, దేవుని చిత్తంలో మనం ఉన్నాం కనుక, దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం కనుక దేవుడు మనలను రక్షించి కాపాడుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరిని కానీ నీ సాక్ష్యం ఏంటమ్మా అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం చెప్తారు. ఫలానా వ్యాధిలో నుండి ప్రభు నన్ను విడిపించాడు, ఫలానా పసికిలో నుండి ప్రభు నన్ను విడిపించాడు, ఫలానా కడుపులో గడ్డలో నుండి ప్రభు నన్ను విడిపించాడు, స్వస్థపరిచాడు, ఫలానా దానిలో నుండి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు, ఫలానా యాక్సిడెంట్ లో నుండి ప్రభు నన్ను కాపాడాడు, ఫలానా కరెంట్ షాక్ నుండి ప్రభు నన్ను కాపాడాడు, నీళ్ళలో కొట్టుకుపోతున్న నన్ను, ఈతరా కొట్టుకుపోతున్న నన్ను దేవుడు నన్ను తీసుకొచ్చాడు, బస్ ఎక్కుతున్న నేను జారిపోయి పడబోతున్న నన్ను దేవుడు కాపాడాడు, ట్రైన్ ఎక్కబోతున్న నన్ను, కారు జారి పడబోతా ఒక కారు ఇరిగిపోవలసిన నన్ను దేవుడు సజీవుడుగా కాపాడాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాక్ష్యాన్ని చెబుతారు. సాక్ష్యం ఏంటమ్మా అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క సాక్ష్యం చెప్తారు. నీ సాక్ష్య జీవితం ద్వారా, దేవుడు నీకిచ్చిన తలాంతు ద్వారా, దేవుడు నీకిచ్చిన పరిచర్య ద్వారా, దేవుడు నీకిచ్చిన కృపావరం ద్వారా నీవు ఆస్తిని సంపాదించాలి. దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలి. మరలా యజమాని లెక్క చూసుకోవడానికి రాబోతున్నాడు. నిన్ను రక్షించి నేను ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఈ కృపావరం ఇచ్చి నేను ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఈ తలాంతునిచ్చి నేను ఇన్ని సంవత్సరాలు అవుతుంది, దీని ద్వారా నువ్వేం చేసావు, దీని ద్వారా నువ్వేమి సాధించావు అని అడిగితే నీవు చేతులు కట్టి మౌనంగా నిలబడే కోణంలో ఉండకూడదు. అయ్యా, నీవిచ్చిన ఈ తలాంతు ద్వారా నేను కష్టపడ్డాను, పనిచేశాను, ఈ తలాంతు ద్వారా కొన్ని ఆత్మలను ప్రభు తట్టుకు నడిపించాను, కొన్ని ఆత్మలను రక్షించాను, కొన్ని ఆత్మలను పోషిస్తున్నానని ఒక్కొక్కడు ఒక్కొక్క సాక్ష్యాన్ని చెప్పే విధంగా ఉండాలి. ఈ వ్యక్తి ఏమిటి సాక్షి చెబుతున్నాడంటే, నీవు నాకు ఇచ్చిన 5 తలాంతుల ద్వారా వ్యాపారం చేసి దాని ద్వారా నేను పోషించబడుతూ 5 తలాంతులకు 5 సంపాదించాను అన్నప్పుడు ఆ యజమాని అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు. ఈ మాట ఎందుకు వాడాడంటే ఆయన దగ్గర ఎంతో ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఎంతో ఆస్తి ఉంది, దేవుని దగ్గర ఎన్నో ఈవులు ఉన్నాయి, దేవుని దగ్గర ఎంతో ధననిధి ఉంది. అయితే ప్రభు మాట్లాడుతుంటాడు, ఈ కొంచెములో అంటే 18,000 రూపాయలు నేను ఇస్తే ఈ 18,000 రూపాయలతో వ్యాపారం చేసి నీ ఇంటిని పోషించుకుంటూ మరలా 18,000 రూపాయలు దాచిపెట్టావు. 18,000 ప్లస్ 18,000 ఇంత నువ్వు దాచిపెట్టావు కనుక ఇన్ని పట్టణాల మీద ఉండని కొంచెములో నమ్మకంగా ఉన్నావు అని మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన కొంచెములో నమ్మకంగా ఉండాలి. కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును, కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయముగా ఉండును. లోకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడింది. లోకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలో కూడా అన్యాయముగా ఉండును. కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును, కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయముగా ఉండును. మన నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షించడానికి కొంచెమే దేవుడు స్టార్ట్ చేస్తాడు, కొద్దిగా ఇస్తాడు దేవుడు.
కొంచెములో కానీ క్వాలిఫికేషన్ అయ్యామనుకోండి, ఇంకా దేవుడు ఇంకా కొంచెం ఆశీర్వాదం ఇస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉండాలి. మనకి ఇవ్వబడిన కొంచెములో మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. కొంచెములో నమ్మకంగా ఉండటం అంటే ఏంది? దేవుడు నీకు ఒకవేళ 1000 రూపాయలే ఇచ్చాడు అనుకోండి, ఆ 1000 రూపాయలు నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుడు 10,000 ఇస్తాడు, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక 10,000 ఇస్తాడు. 10,000లో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు. అసలు కొంచెంలో నువ్వు అన్యాయంగా ఉన్నావు కాబట్టి 10,000 ఇచ్చినా కూడా నువ్వు అన్యాయంగానే ఉంటావు. కొంచెంలో నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలండి. దేవుడు నీకు ఇచ్చే ప్రతి దానిలో కొద్దిలో కూడా నమ్మకంగా ఉండాలి. ప్రభు మాట్లాడుతూ అంటాడు, జీలకర్రలోను, పుదీనాలోను, కొత్తిమీరలోను, ఉప్పులోను, నూనెలోను, వీటన్నిటిలో మీరేం చేస్తున్నారంటే 10వ భాగాన్ని ప్రభు సన్నిధికి నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేంట్లోనంట? సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోను. జీలకర్ర ఎంత? దాని బిసాజ్ ఎంత అంటే, జీలకర్ర ఎంత? జీలకర్ర 100 గ్రాములు ఎంత? 100 గ్రాములు 20 రూపాయలు వేసుకోండి, 50 రూపాయలు వేసుకోండి, లేదా 500 వేసుకోండి. ఎక్కువ అనుకుందాం. జీలకర్రలోను, పుదీనాలోను, పుదీనా అయింది, పుదీనాలోను, సోపులోను, వీటన్నిటిలోనూ మీరేం చేస్తున్నారంట? సోపులో 10వ భాగం తీసేవాళ్ళు, జీలకర్రలో 10వ భాగం తీసేవాళ్ళు, పుదీనాలో 10వ భాగం తీసేవాళ్ళు, చికెన్లో కూడా తీస్తారు, మటన్లో కూడా తీస్తారు అని దాని అర్థం. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును, కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయముగా ఉండను. అయితే ప్రభు మాట్లాడుతుంటాడు ఆ దాసుడిని, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. కొంచెములో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన కొంచెములో నమ్మకంగా ఉండాలి. మనకిచ్చిన కొంచెములో మనం నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. నాకు వివాహమైన తొలి దినాల్లో 500 రూపాయలు నెల రోజులు ఉంటే ఎంత బాగుండింది ప్రభువా అనుకునేవాడిని. ఎంత? 500 రూపాయలు నెల రోజులు. చెప్తానండి, నిజమే చెప్తున్నా, నేను ఏమి అనుభవించానని చెప్తున్నా. 500 రూపాయలు వస్తే నెల రోజుల్లో నూనె ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకుంటే నెల రోజులు వాడుకునేవాడు. ఒక్క నూనె ప్యాకెట్ నెల రోజులు వాడేవాడు. 4 సంతల్లో కొంచెం కూరగాయలు తెచ్చుకొని వాడుకునేవాడు. చాలా జాగ్రత్త పడేవాడు. గ్యాస్ ఉందా లేదా, జరుగుతుందా లేదా, ఎలాగుంది. నేను జీతానికో బత్యానికో పని చేయలేదు. ఒకవేళ జీతానికో బత్యానికో పని చేస్తే పాస్టర్ గారి గ్యాస్ అయిపోయింది, గ్యాస్ ఇవ్వాలి. పాస్టర్ గారికి నెల ఖర్చులు ఎంత ఉన్నాయి కాబట్టి నెల ఖర్చులు కనీసం ఒక 10,000 రూపాయలు అవుతాయి. 10,000 రూపాయలు జీతం ఇవ్వాలి పాస్టర్ గారికి. గ్యాస్ అయిపోతే గ్యాస్ ఇవ్వాలి. ఇవన్నీ చూసుకొని సంఘాన్ని నడిపిస్తాడు, పోషిస్తాడు అనుకుంటే జీతానికి పని చేయట్లా, నేను విశ్వాసం మీద పని చేస్తున్నా. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ రోజున గ్యాస్ ఉందా లేదా అని అడిగేవాళ్ళు లేరు, ఉందా అయిపోయిందా అని అడిగేవాళ్ళు లేరు, ఏమి తింటున్నారా, ఏమి జరుగుతుందా వీళ్ళకి అని అడిగేవాళ్ళు లేరు. అయినా కూడా విశ్వాసంగా ప్రభు సన్నిధానంలో 500 రూపాయలతో గడపటం నేర్చుకున్నా నేను. దేవునికి స్తోత్రం. వివాహం కాకమునుపు నా బల్లంతా నిండిపోయేది. ద్రాక్షలుండే, అరటికాయలుండే, యాపిలుండే, అన్నీ ఉండే. వివాహం అయిన తర్వాత పాస్టర్ గారు వచ్చారుగా అన్ని చూసుకుంటారు అనుకున్నారు. అయిపోయింది. సంఘం ఒక మనిషిని ఎట్ట ఎత్తగలదో ఎత్తి కొదయగలదు. నా మాట అర్థమైందా? స్పెషల్ ఏంటంటే, మన ఊరు స్పెషల్ ఏంటంటే, ఒక మనిషిని అట్ట ఎత్తగలరు, అవసరమైతే ఎత్తి కింద కొదయగలిగిన అద్భుతమైన అభిషేకం కలిగిన వాళ్ళు అన్నమాట. అద్భుతమైన అభిషేకం కలిగిన వాళ్ళు మనవాళ్ళు. అవసరమైతే అలాగ ఎత్తి బొమ్మను చూపిస్తారు, లేకపోతే ఎత్తి అవసరం లేదు కింద
అట్లా పడేసి పొదేస్తామన్నమాట. అలాంటి కృపావరం కలిగిన వాడు. ఎవరికి చెప్పేవాడు కాదు, ఎవరికి చెప్పేవాళ్ళం కాదు. అట్లాగున్నా ఆ రూపాయితో కష్టపడ్డాను, ఆ రూపాయితోనే ప్రభు పాదాల దగ్గర ఉన్నాను, ఆ రూపాయితోనే దేవుని పాదాలు పట్టుకున్నాను. నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. పిలిచింది దేవుడు కాబట్టి నేను ఆధారపడాల్సిన దేవుని మీద, ఆనుకోవలసిన దేవుని మీద, అవసరతను చెప్పవలసిన దేవుని కొరకు. ఒకవేళ మనుషులుగా అవసరం చెబితే కొంతవరకు తీర్చగలరు, కానీ దేవుడు తీసే అవసరతలు చాలా ఎక్కువగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి కొంచెములో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. కష్టం కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, పరిస్థితులు ఏదైనా కూడా నీకు దేవుడిచ్చిన కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నీవు నమ్మకంగా ఉంటావు. కొంచెము అన్యాయంగా ఉంటే ఎక్కువలో కూడా మనం అన్యాయంగా ఉంటాం. నేను ఇలా చెబితే తెల్ల రాజువారం ఆరాధనకి ఎవరు రారు. మీరు జాతీయ గీతం పాడి ఇంట్లోనే బైబిల్ వాటి ముందు చేసుకుని కూర్చొని అల్లా అక్బర్ అల్లా అని ఆడే అల్లాని పిలుచుకుంటే కూర్చోవాలి. మీకు ఇవ్వబడిన పంటలో 10వ భాగం తీసుకురండి అన్న, 100 బస్తాల బండిని 10వ భాగం తీసుకురండి అన్న. తెల్లారు తుపాకీ గుండి దొరికితే అట్టు. 100 బస్తాల్లో 10వ భాగం తీసుకురండి అంటే 10 బస్తాల మందిరానిక భలే ఓళ్ళాకుంటారు మీరు. మీకు ఇవ్వబడిన ప్రతి పంటలో ప్రథమ ఫలం దేవుని దగ్గర తీసుకురండి, ప్రథమ పంట దేవుని దగ్గర తీసుకురండి, దశమ భాగం ప్రభు దగ్గర తీసుకురండి అని అన్నారు అనుకోండి. దశమ భాగం ఎంతో చాలా ఎక్కువ వస్తుంది. పాడిలో నుండి, పంటలో నుండి, గొర్రెలో నుండి, మేకలో నుండి, డబ్బులో నుండి, వెండిలో నుండి, బంగారంలో నుండి దశమ భాగం తీసుకురండి అని అన్నారు అనుకోండి. బంగారం 4 శవలు చేపిస్తుంటే 4 శవలు దశమ భాగం తీసుకురావాలి. అట్లా ఎవరు ఉండలేదు. జాతీయ గీతం పాడతారు. లైవ్లో చూస్తున్నాడు నిరీక్షణ పాస్టర్ గారు, ఆ మెసేజ్లో చూస్తున్నాడు. ఆ చర్చలు అలాగే తీస్తారు. దేవునికి స్తోత్రం. బంగారం కొనుక్కుంటే బంగారంలో దశమ భాగం తీసుకొచ్చి ముందు సేవకి ఇస్తారు. వెండి కొనుక్కుంటే వెండిలో దశమ భాగం తీసుకొచ్చి సేవకి ఇస్తారు. ఈరోజు 10 లక్షల రూపాయలు పెట్టి స్థలాన్ని కొని ఒక మందిరాన్ని కట్టారు. అక్కడ ఒక హాస్పిటల్ కట్టబోతున్నాడు. ఆయన ఆలోచన, ఆయన దర్శనం అని. లోపలుంటే చాలు, కడతాం తర్వాత సంగతి తర్వాత. దేవునికి స్తోత్రం. మోసేదా దేవుడు ఇస్తే, దేవుడి ద్వారం తెలిస్తే అంతే. కాబట్టి కొంచెంలో నమ్మకంగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చే ప్రతి దానిలో దేవుని కొరకు తీసే విషయంలో కూడా నమ్మకంగా ఉందురుగాక. నీ కుడి చేతితో చేసేది ఎడమ చేయి కూడా తెలియనివాకు. నమ్మకత్వం అంటే అది. కాబట్టి కొంచెములో నమ్మకంగా ఉంటే నువ్వు ఎక్కువలో నమ్మకంగా ఉంటావు. కొంచెంలో అన్యాయం ఉంటే ఎక్కువలో కూడా నీవు అన్యాయముగా ఉంటావు అన్నాడు. దేవుని యొక్క మాటలు నమ్మకుండా ఉంటారే ఆ వాళ్ళ గురించి ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 67వ వచనం. ఒక్కళ్ళు చదవండి. నీవు రేయింబగలు భయపడుదువు, నీవు పగలు రాత్రి భయపడుదువు, నీ ప్రాణము నీకు దక్కునని నమ్మకము ఏమీ ఉండదు. మీ హృదయములో పుట్టు భయము చేతను, మీ కన్ను చూచువాటి చేతను ఉదయమున అయ్యో, ఉదయం ఏమన్నా అయ్యో ఎప్పుడు సాయంకాలమగునని, సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగునని
ప్రతిరోజు భయపడతా ఉంటావు. అక్కడ ఇవ్వబడ్డ మాట ఏంటంటే నమ్మకము అనే పదం వాడాడు. చూసారా? ఆ పదాన్ని చదవండి. నీవు బ్రతుకుదు అన్న నమ్మకము లేకపోవును. నమ్మకము లేకపోవును అంటే దాని అర్థం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రారంభ మాటలు ఏమి రాయబడి అంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు వాటన్నిటి చొప్పున. ఈ రోజు నేనేమేమి చెబుతున్నానో, ఈ రోజు నేనేమేమి ప్రస్తావిస్తున్నానో వాటన్నిటి చొప్పున నీవు విని గైకొని అవలంబించి నడిచిన ఎడల నీవు ధన్యుడవు. నీవు పొలములో దీవించబడదువు, పట్టణంలో దీవించబడదు. నీ ఇంటిలో దీవించబడదువు, నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడు. నీ గంపయు నీ దుక్కిటెద్దులు ఇవన్నీ దీవించబడు. నా మాటలు విన్నావు కనుక ఈ దీవులు నీ మీదకి వచ్చునని 15వ వచనం వరకు చెప్పి 16వ వచనం దగ్గర నుంచి అన్నాడు, నా మాటలు నువ్వు వినలేదు కనుక ఇలాంటి ఆందోళన భయాలు వస్తాయని. ఆయన చివరిలో 67వ వచనం అంటాడు, నీవు నన్ను నమ్మలేదు కనుక, నా మాట వినలేదు కనుక, నా మాటకు లోబడలేదు కనుక, నా మాటకి విధేయత చూపించలేదు కనుక నీకు నమ్మకం లేదు బ్రతుకు మీద. బ్రతుకు మీద ఏం లేదంట, నమ్మకం లేదు. సాయంకాలం అయితేనే అయ్యో ఉదయం ఎప్పుడు వచ్చింది అంటావు, ఉదయం అయితేనే ఎప్పుడో సాయంకాలం వచ్చింది అంటావు, అయ్యో అయ్యో అని ప్రతిరోజు. అంటే మనిషికి ఏం లేదంటే దేవుడి మీద నమ్మకం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుడి మాట వాళ్ళు వినలేదు, దేవుని మాట వారు నమ్మలేదు, దేవుని మాటకు వారు లోబడలేదు కనుక వాళ్ళని ఆవరించేది ఏంటంటే భయము. ఏదంట? భయము. సాయంకాలం భయం, ఉదయానే భయం, సాయంకాలం భయం, ఉదయానే భయం. ఈ భయానికి కారణం ఏంటంటే నీవు దేవుని మాట నమ్మలేదు, నీవు దేవుని మాటకు లోబడలేదు, నీవు దేవుని మాట వినలేదు, నువ్వు నమ్మలా. అందువల్ల భయానికి ఆందోళనకి గురవుతున్నారని జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనాకారుడైన దావీదు భక్తుడు అంటాడు 27వ కీర్తన 13వ వచనంలో ఏమంటాడంటే, 27వ కీర్తన 13వ వచనంలో ఏమంటాడంటే, సజీవులు ఉన్న దేశమున నేను యెహోవా దయను పొందునన్న నమ్మకము నాకు కలగని ఎడల నేనేమగుదును. సజీవులున్న దేశములో నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకం నాకు లేకపోతే నేనేమవుదును. నేను దేవుని దయ ఖచ్చితంగా పొందుతానని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. దేవుని దయ పొందుతానని నమ్మాలి. ప్రార్థన చేస్తున్నామండి, ఖచ్చితంగా దేవుని దయ పొందుతానని నమ్మాలి. నీవు మనం అడుగుతున్నామండి, దేవుడు ఇస్తాడని నమ్మాలి. మనం దేవుని మాట వింటున్నాం, దేవుని మాటకు లోబడుతున్నాం, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాం. గుమ్మగుమ్మలాడే ఫలవాసనలు వస్తున్నా పొట్ట కాల్చుకొని కూర్చున్నావు ఉపవాసాలుండి. నువ్వు వేట వాసన తిను, చికెన్ తిను, ఏ ఫలమన్నా తిను, అన్ని వాసనలు పక్కన పెట్టి దేవుని కోసం ఉన్నావు. దేవుడు నీకు ఎందుకు ఇవ్వడు? దేవుడు నీకు ఎందుకు సహాయం చేయడు? నీవు ఆయన నమ్ముకొని ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు దేవుడు నీకు ఎందుకు సహాయం చేయడు? అదే భక్తుడు అంటాడు, సజీవులున్న దేశములో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. కాబట్టి ఖచ్చితంగా నేను దయను పొందుతాను. దేవుని దయ నేను పొందుతాను. దేవుని దయ ఎవరి మీదకైతే వచ్చిందో, దేవుని యొక్క దయ ఎవరి మీదకైతే వచ్చిందో దేవుడు వారిని ఆశ్రయిస్తాడు. మరియమ్మతో అంటాడు, దయాప్రాప్తురాలా, దయాప్రాప్తురాలా నీకు శుభము, దయాప్రాప్తురాలా నీకు శుభము. దేవుని యొక్క దయ అనేది ఎవరి మీదకైతే వస్తుందో వాళ్ళు భూమి మీద ఆశీర్వాదం పొందుతారు. సజీవులున్న దేశములో నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేకపోతే నేనేమవుతాను? నమ్మకము నాకు లేకపోతే ఏమవుతాను? కొంచెములో నమ్మకంగా ఉండాలి. కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. నేను దేవుని దయ ఖచ్చితంగా పొందుతానని నమ్మకం నీకు ఉండాలి.
దేవుని మాట వినకపోవటం వల్ల బ్రతుకు మీద నమ్మకం ఉండదు. 3 మాటలు చెప్పాను, మీకు అర్థమైందా? కొంచెములో నమ్మకం. నమ్మకం గురించి మాట్లాడుతున్నాను నేను, నమ్మకం గురించి మాట్లాడుతున్నాను. ఆదికాండ 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయము 49వ వచనం. 24వ అధ్యాయము 49వ వచనం. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచేయండి. లేని ఎడల అది అయినను నాకు తెలియజెప్పండి. అప్పుడు నేను అసలు కొండాలా, నేను వెళ్ళిపోవాలా, నేను నిర్ణయం చేసుకుంటాను. ఆగండి. ఎలియాజరు అంటాడు, లాబాను గారి ఇంటికి వచ్చాడు, అమ్మాయి కావాలి. అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకు కోసం అమ్మాయి కావాలి. పెండ్లి కుమార్తెను వెతుక్కుంటా వచ్చాడు. కాళ్ళు కడుక్కోండి అన్నాడు, భోజనం చేయండి అన్నారు, మేత వేస్తున్నా మీ ఒంట్లకి అన్నాడు. అన్నిటికీ ఎత్తేయండి కానీ ముందు మాకు మేత ఇవ్వకండి అన్నాడు. మీరు తినరా అన్నాడు. కతికితే అతకదు మాకు, అందుకు మేము తినం. కతికితే అతకదు, మాకు సెంటిమెంట్ లేదండి. అరటిపండే మింగండి అన్నా, మేము అరటిపండు కూడా మింగం, మేము కతకం, మేము తినం. నేను ఒక మాట చెబుతున్నాను వినండి. ఆయన ఏం చెబుతున్నాడంటే, నా యజమానుడి ఎడల మీరు దయను నమ్మకమును కనపరచిన ఎడల. నా యజమానుడైన అబ్రహాం ఉన్నాడే, ఆయనకి వృద్ధాప్యలో ఒక కుమారుడు పుట్టాడు. ఆయన ఇంట్లో 318 మంది పనివాళ్ళు ఉన్నారు. ఆయనకి దేవుడు వెండినిచ్చాడు, ఆయనకి దేవుడు బంగారం ఇచ్చాడు. ఆయన కనుమేర ఆరినంత వరకు తూర్పు వైపు చూసినా, పడమర వైపు చూసినా, ఉత్తర దక్షిణ వైపు చూసినా విస్తారమైన ఆస్తితో దేవుడు ఆశీర్వదించాడు. ఆయన వృద్ధాప్యలో ఒక్కగాని ఒక కుమారుడు పుట్టాడు. ఆ ఆస్తి మొత్తం ఆ కుమారుడికేను. ఇప్పుడు నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల మీరు చెప్పండి. అదన్నా మాకు ఇష్టమే మీ అమ్మాయిని ఇవ్వటం, మా అమ్మాయిని మీకు ఇవ్వటం అని. ఒకవేళ లేకపోతే అదన్నా చెప్పండి, నేను ఉండాలా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాను అన్నాడు. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని పిలిచి అడిగారు, అమ్మా రిబకా, బావి దగ్గరే నీకేమన్నా చేతులకు కావలసింది తొడిగేశాడు. బావి దగ్గర ఏం చేశాడంట, చేతులకు కావలసిన కడియాలు, గాజులు లాంటివి తొడిగేశాడు. నీ కాళ్ళకు కావలసినవి పెట్టేశాడు. ఇవన్నీ ఆయన బంధువర్గం చేయలా. ఆయన ప్రార్థనలో ఒకటి అనుకున్నాడు, నేను మంచినీళ్ళు అడుగుతాను, ఏ వ్యక్తి అయితే నాకును నా 10 ఒంటెలకు మంచినీళ్ళు తోడుపోసిందో ఆ వ్యక్తి నా యజమానుడు కుమారుడికి భార్య అవుతుందని నా మనసులో అనుకున్నాను. అనుకున్న వెంటనే నువ్వు వచ్చావు, నేను మంచినీళ్ళు అడిగాను, నాకు మంచినీళ్ళు పోసావు, నా ఒంటెలు కూడా తోడు పోసావు, కాబట్టి నీకు బహుమానాలు ఇస్తున్నానని బహుమానాలు ఇచ్చావు. అయిపోయింది. అయితే విషయం విను, ఆయన యజమానుడు కుమారుడికి వివాహం చేయడం కోసం వచ్చాడు, మరి ఆయన వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగితే అవంది మీ ఇష్టమే, నా ఇష్టం అంది. దేవునికి స్తోత్రం. మీ ఇష్టమే, నా ఇష్టం. ఆ మాట అనే ముందుగా ఎలియాజరు ఏమంటాడంటే, నా యజమానుని ఎడల దయను నమ్మకమును మీరు కనపరిచిన ఎడల. నేనున్న విషయాలు మొత్తం చెప్పాను, నేనేమి దాచుకోవాలా. మా యజమాడికి ఎంత ఆస్తి ఉందో, మా యజమాడికి ఉన్న పిల్లలు ఎంతమందో, ఎంత పరివారం ఉన్నారో, ఆ పరివారంలో నేనెవరునో అన్ని విషయాలు మీకు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మీరు చెబితే నేను ఉండాలా వెళ్ళిపోవాలా డిసైడ్ అవుతా అన్నాడు. వాళ్ళంటారు, ఇది యెహోవా వలన జరిగిన కార్యము, దీన్ని అవునను గాని కాదని గాని మేము చెప్పజాలము. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, లోపలికి వచ్చావు కాబట్టి లోపల ఉన్న అమ్మాయిని తీసుకొని మీ యజమానుడికి తీసుకెళ్లి కట్టేవయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. నా యజమానుడి మీద దయ నమ్మకము నీకున్నట్లయితే
ఒక మనిషి మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. ఒక్కోసారి డాక్టర్ గారి దగ్గరికి వెళుతున్నా, నువ్వు అనుకున్న డాక్టర్ దగ్గరికి వెళితేనే ఆడి చింత గింజలు ఇచ్చినా తగ్గిపోయింది. నా మాట అర్థమైందా? చింతకాయ లోపల ఉన్న చింత గింజలు అవి శుభ్రంగా పాలిష్ పట్టేసి దాని మీద మెరిగేసి ఒకళ్ళు ఇచ్చిన ఇంటికి రాగలే ఏంది ఇంత గింజలాగా ఉందంటే ఆ గింజలు మింగిన తగ్గిపోవాలి. గింజలు మింగినందువల్ల వచ్చే లాభం ఏంటంటే ఎముకలకు బలం వచ్చింది, అందుకని తగ్గిపోయింది. చింత గింజల వల్ల మోకాళ్ళ గుజ్జు పట్టిద్దట, అందువల్ల మీరు గింజలు తినబాగా వస్తాను తగ్గిపోయింది. మనం అనుకోకుండా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తామే, ఆయన మంచి వైద్యం ఇచ్చినా కూడా అంతగా మనం ఫీల్ అవ్వం. నమ్మకం ఇంపార్టెంట్. కొంచెములో నమ్మకం, యజమాని మీద నమ్మకం, దేవుని మీద నమ్మకం. ఇలాగా మన నమ్మకాన్ని కనుపరిచే కోణంలో మనం ఉండాలి. ఇంకొక మాట చెబుతారు, నమ్మకం విషయంలో చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకొక మాట చెబుతారు. కొంచెములో నమ్మకం అనే పదాన్ని గురించి ఇంకొక మాట చెబుతారు. నమ్మకం. యాకోబుకి వయసు ఎక్కువైపోయింది, ఇక చనిపోవడానికి దగ్గరగా ఉన్నాడు. యాకోబుని ఆ రోజును ఇజ్రాయేలు అని పిలిచారు. యాకోబుని ఏమని పిలిచేవాడు? ఇజ్రాయేలు అని పిలిచేవాడు. యాకోబు అప్పటికే వృద్ధాప్యంలో తన కుమారుడని యేసేపు దగ్గరికి ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే గోషేను ప్రాంతంలో ఉన్నారు. ఏ ప్రాంతంలో? గోషేను ప్రాంతం. గోషేను ప్రాంతం బాగా ఫలవంతమైన ప్రాంతం, భూమి కూడా సారవంతమైన భూమి. వాళ్ళు అక్కడ నుండి వ్యాపారం చేసుకోవచ్చు, చాలా బాగా ఉంది. మళ్ళీ చెప్పను, దండాన్ని కట్టించేస్తారు. నా సంగతి మంచి పడుతుంది, లేకపోతే ఏలాడ తీస్తాక. చూడండి, ఇటు చూడండి, ఇటు చూడు, తీసే కర్ర తీసే. నవ్వుకొని మామూలు లోపల నుంచి అంటున్నాకే. ఇప్పుడు కానీ బళ్ళు వదిలితే బడి మొత్తం తినేస్తారు. బడి మొత్తం తప్పకుండా నవ్వులేస్తారు. అలా ఉందాడేవా చూడాలి. ముసల్తనం వచ్చేసింది ఇజ్రాయేల్కి. వాడు అబ్బాయిని పిలిచాడు, ఏశావుని పిలుచుకున్నాడు. పిలుచుకొని ఒక మాట అంటున్నాడు. 47వ అధ్యాయం 29వ వచనం. ఇజ్రాయేలు అంటే యాకోబు సావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యేసేపుని పిలిపించి, నా ఎడల నీకు కటాక్షము ఉన్న ఎడల దయచేసి నీ చేయి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరుచుము. ఎట్లనగా నేను చనిపోయిన తర్వాత నన్ను ఐగుప్తు దేశంలో పాతి పెట్టవద్దు. అయ్యా యేసేపు, నా ఎడల నీకు దయ నమ్మకము ఉన్నట్లయితే, నేనంటే దయ, నేనంటే నమ్మకంగా నీకున్నట్లయితే నీవు నన్ను ఐగుప్తు దేశంలో పాతిపెట్టబాకయ్యా. నేను చనిపోయినప్పుడు మా నాన్నగారు ఉన్నారే ఇస్సాకు, వాళ్ళ నాన్నగారు ఉన్నారే అబ్రహాము, వాళ్ళు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడే నన్ను కూడా తీసుకెళ్ళి పాతి పెట్టయ్యా. నేనంటే నీకు నమ్మకంగా ఉంటే అన్నాడు. అప్పుడు యేసేపు అన్నాడు, ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాడు డాడీ అన్నాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాడు డాడీ. చనిపోయిన తర్వాతట యాకోబు యొక్క ఎముకల్ని తీసుకొని ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ప్రయాణమై వెళుతూ ఉండగా యాకోబు యొక్క ఎముకలను తోడుకొని వెళ్ళారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆలోచన యేసేపు అన్నారుగా, ఆ మాటను బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి యాకోబు యొక్క శరీరం మట్టికి మట్టి అయిపోతే ఆయన ఎముకలను తీసుకొని అక్కడికి వెళ్ళిపోయారు.
యాకోబుని తీసుకెళ్ళిపోయారు. ఆల్రెడీ ఏశావు యొక్క ఎముకలు తీసుకెళ్ళింది. యాకోబుని ఆల్రెడీ తీసుకెళ్ళారు. హఠాత్ కాలం దగ్గర యాకోబు గురించి ఏడవటం ఇవన్నీ జరిగినాయి. యాకోబు యొక్క శరీరాన్ని వాడు కొన్ని దినాలు తీసుకెళ్ళిపోయారు, సిద్ధపరిచారు. కాబట్టి నమ్మకం అనేది ఇంపార్టెంట్. దీనిలో నువ్వేం విన్నావు, ఏమి నేర్చుకున్నావంటే, కొంచెంలో నువ్వు నమ్మకం ఉంటే ఎక్కువలో నమ్మకం ఉంటావు, కొంచెంలో నువ్వు అన్యాయం ఉంటే ఎక్కువలో కూడా అన్యాయం ఉంటావు. కొంచెం అనే పదాన్ని మీకు ఒక మాట చెప్పాను. రెండో మాట చెప్తాను. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసిన. దావీదు మహారాజు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఈ విధముగా మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబము ఏ పాటిది, ఎంత ఎచ్చుగా నీవు చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే. దేవునికి స్తోత్రం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18-19 వచనాలు చదివావమ్మా? చదివావు, అయిపోయింది, కరెక్ట్ చదివావు. దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ సన్నిధానంకి వచ్చానయ్యా, నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి. ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపరిగా ఉన్న నన్ను యెరూషలేము పట్టణాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి యెరూషలేములో ఉన్న యూదా ప్రజలను పరిపాలన చేయడానికి గొర్రెల కాపరిగా ఉన్న నన్ను తీసుకొని వచ్చి ఎంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినయ్యా. సౌలు దగ్గర అంటాడు, రాజా సౌలా, నేను ఏ పాటి వాడినయ్యా, నేను చచ్చిన కుక్క లాంటి వాడు కదా, నేను మిన్నల్లాంటి వాడు కదా, నీవెందుకురా బాబు నా అప్పడబడతావు? లేచి దగ్గర నుండి దావీదు 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 నల కలవరిస్తావు. ఎందుకంటే దురాత్మకి ఎవడు కలవరింపు ఎక్కువ అంటే దేవుని బిడ్డ అంటేనే కలవరింపు దురాత్మకి. ఈ కుటుంబం మీద పొద్దాక నా జోలికే వస్తారంటే ఆడు నీ జోలికే వస్తారు. నువ్వంటే ఆడ ప్రేమ ఎక్కువ, అందుకే నీ జోలికి వస్తారు. నీ ముఖానికి మొత్తానికి సొమ్ము రాస్తారు, నీ జోలికి వస్తారు. ఎందుకంటే నీ జోలికి రావడం వాళ్ళకి ఇష్టం. శత్రువు దేవుని బిడ్డల జోలికి ఎప్పుడు వస్తూనే ఉంటాడు. సౌలు ఆయన్ని ఎన్నోసార్లు నిద్రపాని కూడా తరుగుతా ఉన్నాడు. అన్నం పెట్టి అన్నం కోసం తినడానికి తలొచ్చిన వ్యక్తిని చంపేద్దాం వరకు నీటి తీసుకొని ఇసిరేసాడు. దురాత్మ పట్టిన తర్వాత 10 మంది మనుషులంత బలం వచ్చింది దురాత్మ పట్టిన వ్యక్తికి. బలం ఇసిరితే ఆ ఈట వెళ్ళిపోయి ఓడవ వెళ్ళిపోయి గుచ్చుకుంది. ఎంత బలం ఇసిరాడు చూడండి. అప్పుడు తప్పించుకున్నాడు, ఇంకోసారి తప్పించుకున్నాడు. ఇలా తప్పించుకుంటా ఉన్నప్పుడు అన్నాడు, నేను చచ్చిన కుక్క లాంటి వాడు కదా రాజా, నేను మిన్నల్ లాంటి వాడు కదయ్యా, నీ దృష్టిలో నేనే పాటి వాడయ్యా, నన్నెందుకు దొరుకుతున్నావా అంటే దావీదు బతకూడదో, దావీదు బతకూడదో, దావీదు చచ్చిపోవాలా అని ఇదే కక్కడి కట్టుకుని జరుగుతున్నాడు. ఏ దావీదు బతకూడదు చచ్చిపోవాలనుకున్నాడో ఈ సౌలుకి రాని విధానంగా ఆయనకి మరణం వచ్చేసింది. చనిపోవడానికి ఆస్కారం లేక కొనుగుపుడితో పుట్టుకులాడుతున్నప్పుడు ఆయన పొడుచుకొని కత్తి మీద పడి ప్రాణం గిలగిలాడుతున్న ప్రాణం వాళ్ళు ఆ మార్గులు వెళ్తున్న అమాలికులు అన్నాడు, రే బాబు నేను సౌలు రాజును రా, నేను బ్రతకలేదు, నేను చచ్చిపోతాడు, ఇది ఈ కత్తి తీసుకొని నా మెడకే నరికేసారా అన్నాడు. అభిషేకం పొందిన దావీదుని చంపడానికి ఎన్నో రోజులు ప్రయత్నం చేశాడు. అభిషేకం పొందిన దావీదుని నిద్రమాని కూడా చేశాడు. అభిషేకం పొందిన దావీదుని అన్నం తిని కూడా చేశాడు. అభిషేకం పొందిన దావీదుని ఎంతగా తగ్గించుకున్నా, మిల్లల్ లాంటి వాడినయ్యా, చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా, నాతో నీకు పనేందయ్యా అన్నా కూడా దావీదుని కొట్టుకుంటారా, తరవంట్రా, చంపంట్రా, ఇదే కేకలు సౌలు. చంపుదామనుకున్న దావీదుని చంపలేకపోయాడు, కానీ చంపాలనుకున్న సౌలు చచ్చిపోయాడు.
దావీదు రాజ్యంలోకి వచ్చిన తర్వాత, రాజు అయిన తర్వాత దావీదు ఏం ప్రార్థన చేసుకుంటాడంటే, నా ఇల్లు ఏ పాటిదయ్యా, మేము ఏ పాటి వాళ్ళం నాయన, ఎంతగా నీవు మమ్మల్ని హెచ్చించినట్లుగా మేము ఏ పాటి వారమయ్యా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటి వాడినయ్యా, నీవు నన్ను ఇంతగా హెచ్చించావు. అయితే ఆ మాట మాట్లాడుతుంటాడు, నీ దృష్టికి ఇది కొంచెమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దావీదుని రాజుని చేస్తే దావీదు భక్తుడు అంటాడు, నీ దృష్టికి ఇది కొంచెమే. నిజమే, దేవుడు మన పట్ల ఎంత అద్భుతం చేసినా అది కొంచెమే. ఆయన దగ్గర ఎంతో ఉంది, ఆయన దగ్గర ఎంతో ఉంది. ఆయన సంపదల గని, సర్వంతర్యామి. ఆయన దగ్గర ఎంతో ఆస్తి ఉంది, ఎంతో ఆశీర్వాదం ఉంది. అయితే మన దగ్గర నుంచి ఏం కోరుకున్నాడంటే నమ్మకత్వం. ఏ కోరుకున్నాడు? మనలో నుండి నమ్మకత్వం కోరుకున్నాడు. మనం దేవుడికి కానీ నమ్మకంగా కానీ ఉండగలిగితే, తీర్మానం చేసుకొని సావైనా బ్రతుకైనా నా మీద సంవత్సరాలు నా మీద పడతా ఉన్నా నీ దృష్టిలో నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా. కుడికి కానీ ఎడమకు కానీ చెడుకు కానీ నేను తిరగను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కానీ నీవు కానీ ప్రార్థన చేసుకొని దేవుడికి కానీ నీ జీవితం కానీ సమర్పించగలిగితే, ఆ నీ సమర్పణ బట్టి, నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చించి వర్ధన చేస్తాడు. అది దేవునికి కొంచెమే. దేవునికి స్తోత్రం. దేవునికి అది స్వల్ప కార్యం. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వెళ్తుంటే వాళ్ళ మధ్య ఉన్న ఎర్ర సముద్రం పాయలు చేయటం దేవునికి స్వల్ప కార్యము. బండలో నుండి నీరివ్వటం దేవునికి స్వల్ప కార్యము. పూరేళ్ళని ఒక రోజంతా నడిపించడం దేవునికి స్వల్ప కార్యము. అరణ్యములో మన్నానిచ్చి పోషించడం దేవునికి స్వల్ప కార్యము. ఆయన నమ్మకంగా ఉంటే చాలు, ఆయన ఏమైనా చేయగలరు. అందువల్ల నీ దృష్టికి అది కొంచెమేనయ్యా, నన్ను ఎంతగా హెచ్చించావు నాయన. అయితే నువ్వు హెచ్చించిన ఈ ఘనత చూసుకుంటే నాకు చాలా ఎక్కువ, కానీ అది నీకు మాత్రం కొంచెమే. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం వద్దు, 10వ వచనం. 7, 8, 10వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా మూయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునయ్యున్న సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీయించి ఉన్నాను, దాన్ని ఎవడు వెయ్యనేరడు. ఎన్నో వచ్చిన 10వ వచనం, 9వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలమందు నేనును నిన్ను కాపాడెదను. నీవు నా వాక్యము గైకొంటివి గనుక నేనును నిన్ను కాపాడెదను. నీకున్న శక్తి కొంచెమేనని నాకు తెలుసు. ఓ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘమా, నీకున్న శక్తి కొంచెమేనని నాకు తెలుసు. అయితే రాబోయే సమయంలో, శ్రమకాలంలో వాక్యాన్ని నువ్వు గైకొని ఉన్నావు కాబట్టి ఆ సమయమున నేను నిన్ను కాపాడతాను. నీ శక్తి కొంచెమైనా కూడా నీవు నా వాక్యమును గైకొన్నావు కనుక నేను నిన్ను కాపాడతాను. అంటే దాని అర్థం ఏంటంటే, మనకున్న కొంచెం భక్తిలోనైనా
దేవుని యొక్క మాటల్ని నువ్వు గైకొనాల. భక్తిలో కొంచెమైనా నీకు సంపూర్ణంగా అర్థం కాకపోవచ్చు. ఆది కాండం తర్వాత మలాకి గ్రంథం ఉంది అనొచ్చు, నువ్వు ఆది కాండం తర్వాత మత్తయి సువార్త ఉందనొచ్చు. నీకు ఆ వాక్యాలు కూడా ఏం అర్థం కాకపోవచ్చు. అయితే నీకు చెప్పే వాక్యాన్ని మొండిగా నువ్వు నమ్మి గైకొట్టాల కనుక శ్రమ కాలంలో నీకున్న శక్తి కొంచెమైనా కూడా ఆయన నిన్ను కాపాడునుగాక. నేను రెండో విషయం చెప్పాను, నీవు నన్ను హెచ్చించడానికి నీ దృష్టికి అది కొంచెం వాక్యమును గైకొన్నావు కనుక నిన్ను కాపాడుతాను, ఆ కొంచెము శక్తితో నీవు నన్ను అనుసరించావు కనుక అని అంటాడు. రెండు విషయాలు చెప్పాను. మూడో విషయం ముచ్చటగా చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆది కాండం 30 అధ్యాయము 30 వచనం. ఆది కాండం 30 అధ్యాయము 30 వచనం. యాకోబు అంటాడు వాళ్ళ మామగారితో, మామగారు నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొంది నేను పాదము పెట్టిన చోటల్లా నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. మామగారు నేను నీ ఇంటికి రాకమునుపు ఉండినది కొంచెమే, నేను పాదము పెట్టిన చోటల్లా నా దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వాదం నీ కుటుంబంలో రావడానికి గల కారణం ఏంటంటే నా దేవుడు నాతో ఆయన పాదం పెట్టాడు. నా దేవుడు బేతేల్లోనే లూజు ప్రాంతంలోనే నా దేవుడు వాగ్దానం చేసుకున్నాడు. నా దేవుడు నిన్ను వాగ్దానం చేశారు. నా దేవుడు నిన్ను వాగ్దానం చేసుకున్నాను కనుక నా దేవుడు అన్నాడు, నువ్వు వెళుతున్న స్థలంలో నేను కూడా నీతోనే వస్తానన్నాడు. నాతో వస్తానన్న దేవుడు నాతో వచ్చాడు. వచ్చిన నాటి నుండి నాతో నేను అడుగు పెట్టిన చోటల్లో నా దేవుడు కూడా అడుగు పెడుతున్నాడు కనుక నీ మందల విస్తరించింది. ఎంత ముందున నీకున్న ఆస్తి కొంచెం ఇప్పుడు బహుగా అభివృద్ధి పొందింది మామగారు అంటాడు. నీకొంత కొంచెము నేను పాదము పెట్టిన చోటల్లో యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. మనం భూమిలోకి వెళ్ళేటప్పుడు మనం బైబిల్ ఏం చెప్తుంటే కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంటపోయింది. గుప్పిడి విత్తనాలు, పిడికిలి విత్తనాలు అంటే పిడికిలి విత్తనాలు చేతబట్టుకొని వెళ్ళేవాడు ఆయనంట విస్తారమైన పంటతో వస్తాడంట. కొంతమంది పిడికిడి విత్తనాల కారణంగా తీసుకెళ్లేది. ఎన్ని విత్తనాలు తీసుకెళ్తారు చూడండి. పొలం 28 అధ్యాయం 38 వచ్చిన ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 38 వచ్చిన విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తీసుకొచ్చుకుంటున్నావు. పొలంలో జల్లటం ఏమన్నా విస్తారమైన విత్తనాలు చల్లావు, ఇంటికి తీసుకొని మోసుకొచ్చేటప్పుడు ఏమి తీసుకురావాలి? కొంచెమే తీసుకొచ్చుకుంటున్నావు. ఎకరానికి దాదాపుగా ఒక 20 మానికలు ఏమైనా చల్లుతారండి? 20 మానికలు వేస్తారా? 15 మానికలు 20 మానికలు చల్లుతారు. 20 మానికలు జరిగిన ఆ నారు ఎకరానికి సరిపోయింది. పంటని 30 బస్తాలు 40 బస్తాలు తెచ్చుకుంటాం. బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే 28 అధ్యాయంలో 38 వచ్చిన ద్వితీయోపదేశకాండంలో మీరు నా మాట వింటలేదు కనుక, మీరు నా మాట అనుసరించటం లేదు కనుక, నేను చెప్పే మాట రాయిపో రప్పకో మీకు చెప్పినట్టుగా ఉంది కనుక, నేను చెప్పేది మీకు గుబిలు తీసి గోమలో పెట్టలేదు కనుక, నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు కనుక, ఇదిగో మీరేమైనా విస్తారమైన ధాన్యం తీసుకుని వెళ్తున్నారు. ఎంత తెచ్చుకుంటారు? ఇంటికి కొంచెమే తెచ్చుకుంటున్నారు అన్నాడు. కొద్దిగా ఉన్న నా కుటుంబాన్ని ఎంతగా హెచ్చించడానికి నేనే పాటి వాడినయ్యా అని దావీదు అంటే, ఇక్కడ 28 అధ్యాయంలో ఉన్న లిస్ట్ ఏంటంటే 28 అధ్యాయంలో 16వ వచనం దగ్గర నుండి దేవుని స్వరం వినకుండా ఉండే వాళ్ళ గురించి రాయబడిన మాటలు. వాళ్ళలో ఇది ఒక మాట ఏంటంటే, విస్తారమైన విత్తనములు తీసుకుని పోయి పొలములో మీరు విత్తుచున్నారు కానీ మీరు పంటను కొంచెమే ఇంటికి తెచ్చుకుంటున్నారు. సమృద్ధి అయిన పంటని మీ ఇంటికి రావాలంటే,
సమృద్ధి అయిన ఆశీర్వాదం మీ ఇంటికి రావాలంటే, సమృద్ధి అయిన పాడి మీ ఇంటికి రావాలంటే, సమృద్ధి అయిన ఆశీర్వాదం మీ ఇంటికి రావాలి అంటే నీవు దేవుని యొక్క మాటకి విని లోబడి అవలంబించుదువుగాక. నా మాటలు ముగింపులో చెబుతున్నాను. కొంచెములో నమ్మకంగా ఉండేవారు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండను, కొంచెములో అన్యాయం ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయముగా ఉండను. ఎంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినయ్యా, అయినా ఎంత హెచ్చించటం ఇది నీకు కొంచెం కార్యమే, ఇది కొంచెమేనయ్యా. నీవు శ్రమకాలంలో కూడా నా వాక్యాన్ని గైకొన్నావు కనుక, కొంచెమైనా నువ్వు విన్నావు కాబట్టి, గైకొన్నావు కాబట్టి నేను నిన్ను కాపాడుతాను, శ్రమకాలంలో నిన్ను తప్పిస్తాను అన్నాడు. దేవుని కలిగిన బిడ్డ మన ఇంట్లో అడుగు పెట్టడం ఆశీర్వాదం. యాకోబు అడుగు పెట్టినప్పుడు యాకోబుతో పాటు దేవుడు అడుగు పెట్టాడు కనుక యాకోబు పాదం పెట్టిన చోటెల్లా వాళ్ళ మామిట్లో ఏమొచ్చేసింది? ఆశీర్వాదం వచ్చేసింది. యాకోబు అంటాడు వాళ్ళ మామతో, మామగారు నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, నేను పాదం పెట్టిన చోట యెహోవా నిన్ను బహుగా ఆశీర్వదించాడు అన్నాడు. కాబట్టి దేవుని కలిగి ఉన్న బిడ్డలు మన ఇళ్లలో అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కలిగి ఉన్న బిడ్డలు మన ఇళ్లలో అడుగు పెట్టాలి. ఆడ పాదాలు మోపటం మనకు ఆశీర్వాదం. అయ్యలారా, నేను భక్తి కలిగిన స్త్రీలని మీరు జ్ఞాపకం చేసుకుంటే నా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని ఎవరు ప్రతిమాలేరు? తూతైరా పట్టణస్తురాలైన ఓదారంగు పుడము కొట్టున్న స్త్రీ పౌలు గారు బ్రతిమలాడు, నేను భక్తి కలిగిన స్త్రీని మీరు ఎన్నుకున్నట్లయితే మీ పాదమును మా ఇంట్లో పెట్టండి, నేను ఇచ్చి ఆతిథ్యాన్ని తీసుకుంటాను. ఎందుకంటే ఆతిథ్యం చేయడం అనేది గొప్ప విషయం. ఆతిథ్యం చేయడం గొప్ప విషయం. దేవుని బిడ్డలకు ఆతిథ్యం చేసే విషయంలో బహు జాగ్రత్తగా ఉంటాను. నేను అలాగే ఉంటాను. ఎవరైనా వచ్చారు అని అంటే ముందు నా ఇంట్లో పాదం పెట్టారు కనుక వాళ్ళకి ఏమి కావాలో, ఏమి తింటారో అడిగి తెలుసుకొని అవి తీసుకొస్తాను. కొంతమంది చికెన్ తిన్నంటారు, వాళ్ళు ఏం తింటారు? పలానా మంది ఇది తిన్నంటారు, ఏం తింటారు? కొంతమంది ఫ్రూట్సే కావాలంటారు, కొంతమంది పాలు కావాలంటారు. వాళ్ళకి ఏమి కావాలో అవి, ఏమి కావాలంటే అవి సప్లై చేస్తాను. తినే విషయంలో మాత్రం నేను అది తిన్నాను ఇది తిన్నాను అని ఎక్కడా అన్నాను. పచ్చడి వేసి పెట్టినా తింటాను, ఏది పెట్టినా తింటాను. అయితే ఉపవాసం ఉన్న వాళ్ళు అలా చెప్తారు, అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకంగా ఉండండి. నీకు కలిగిన భక్తి కొంచెమైనా ఆ భక్తికి నువ్వు నమ్మకంగా ఉండు. భక్తిని విడిచిపెట్టబాకు, గట్టిగా పట్టుకో. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టబాకు, గట్టిగా పట్టుకో. నీ ప్రార్థన నువ్వు గట్టిగా కాపాడుకో. అలాగే నువ్వు నమ్మకంగా ఉండు. కొంచెములో ఉన్నా కూడా నిన్ను మహా అభివృద్ధిని దేవుడు చేస్తాడు. అలా చేయాలంటే నువ్వు ఎలా ఉండాలో ప్రభు నీతో మాట్లాడాడు. అలాగ నువ్వు ముందుగాక, దేవుడు అలాగ నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్లోంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల్లోంచండి. మా ప్రియమైన మా తండ్రి, మా ఘనమైన మా ప్రభువా యేసయ్యాకు వందనాలు, స్తోత్రాలు. ఒక్క నిమిషం నోరు తెరవాలి. ఇంతవరకు మనం ప్రార్థన చేసి వాక్యం విన్నాం. వాక్యము దేవుంది. దేవుడు ఏమి మాట్లాడాడు నువ్వు నోరు తెరవాలి. దేవుడు నీతో ఏం మాట్లాడాడు నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేసుకోవాలి.